నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతుంది. దానిపై అసలు ఏంటంటే రాహుల్ గాంధీ అన్నారు, బీజేపీ హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొడుతుంది, అలాగే హింసలకు పాల్పడుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, అలాగే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ప్రధాని మోడీ అలాగే హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దీనిపై మనతో స్పందించడానికి కాంగ్రెస్ నాయకులు ఏక్నాథ్ ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా స్పందిస్తారు దీనిపై మీరు? ప్రధాని అలాగే అమిత్ షా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీకి చెప్పారు. సో దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్కారము. చూడండి, క్షమాపణ దేని గురించి అడగాలి? వీళ్ళకు మోదీ గారికి తిడితే హిందూకు తిట్టినట్ట, లేకపోతే బీజేపీ వాళ్ళకి తిడితే హిందూకు తిట్టినట్ట? హిందూకు బీజేపీకి సంబంధం ఏందండి? బీజేపీ ఎప్పుడు పుట్టింది, హిందూ ఎప్పుడు పుట్టారు? దానికి కొంత లేదు. అది ఒక పార్టీకి సంబంధం, పార్టీ తిడతారు, కానీ హిందూకి సంబంధం ఏముంది? ఇలా మేమంతా హిందువులం ఉన్నాం, గర్విస్తున్నాం హిందూ ఉన్నందుకు. కానీ బీజేపీలో లేము, మేము ఉండం కూడా. ఎందుకంటే బీజేపీ ఉంటేనే హిందూ అంటే ఇది ఎక్కడదండి కల్చర్? నాకు అర్థం కాదు. బీజేపీ అంటే హిందూతో ఎందుకు అవుతుందండి? బీజేపీ పుట్టకముందు హిందువులు లేరా? 500 ఏళ్ళు వేల చరిత్రలు ఉన్నాయి కదా మాకు. మరి బీజేపీ నిన్నమన్నా పుట్టింది, మరి ఇంతకుముందు ఏమనాలి మేము? అవన్నీ కాదండి. రాజకీయంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎదుగుతురు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రాహుల్ గాంధీ గారు పాత రాహుల్ గాంధీ గారు కాదు కాబట్టి ఓర్వలేక వీళ్ళకు కరెక్ట్ సమాధానం చెప్పలేక అడ్డద్వారితో ఇట్లా మళ్ళీ అదే వాళ్ళ పని ఏంది? ఫస్ట్ అదే హిందూ ముస్లిమే, మిగతా ఏదైనా ఉందా? అరే హిందూ ముస్లిం కాదు, ఇది మన భారతదేశం ఎట్లా ఉందంటే ఇది అన్ని కులాలు కలిసి ఉన్న భారతదేశం, సెక్యులర్ దేశం ఇది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని వేషాలు, ఎన్ని కులాలు, ఎన్ని సంఘాలు, చాలా మన దేశానికి చాలా గొప్ప చరిత్ర ఉందండి. ఇది హిందూ ముస్లిం ఇది ఏంది? ఎందుకు క్షమాపణ చెప్తారు? బీజేపీ కంటే క్షమాపణ ఎందుకు చెప్తారని నాకే తెలియదు. చెప్పండి. హిందువులు కానీ హిందూ ఎందుకంటారు? రాహుల్ గాంధీ హిందూ కాదా? ఇప్పుడు హిందువులు కూడా మనం 36 కోట్ల దేవతలను పూజిస్తాం మేము. ఎవరు ఏ ఇష్టం. కానీ బీజేపీ అంటే హిందూ అని ఇది ఏం అర్థం కాదు. ఇది వాళ్ళకు ఏం దొరకక ఇది ఒక బిలేం హిందువులు అన్నట్టు. అది ఎందుకంటే వాళ్ళకి కాడే, అది ఒక పెద్ద కాడు కదా అది హిందూ ముస్లిం చేసేది. అది ఒక్కటే తప్ప ఏం లేదు. హిందువులకి ఏం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్పారు. మళ్ళీ తర్వాత మీరు చూడండి రీప్లేలో, మళ్ళీ తర్వాత బీజేపీ కంటే హిందుత్వం కాదు, ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వం కాదు. హిందుత్వం అంటే పెద్ద హిందుత్వం అంటే చాలా విశాలమైన హిందువులు అంటే కాదు. క్షమాపణ చేసేవాడు హిందూ, ఎవరైనా మదర్ చేసేటట్టు హిందూ, ఎవరైనా మంచి చెడ్లో పోయి కష్టపడి ఎవరికైనా ఆదుకునే హిందూ. మాకు తెలిసింది, మా పూర్వీకులు నేర్పించింది ఇది. హిందువులు అంటే ఏదో గొడవ చేసి అలాంటి కాదు. హిందూ అంటే క్షమాపణ చేయాలి, ఇంకోరు సాయం చేయాలి, ఇంకోరిని ఆదుకోవాలి, ఇంకోరిని వెంబడి కూర్చోబెట్టుకొని తినబెట్టుకోవాలి, వాళ్ళ కష్టాసుఖాల్లో మనం పంచుకోవాలి. ఇది హిందుత్వం మనకు నేర్పించింది. ఇక మిగతా హిందుత్వాల గురించి మాకు తెలియదండి, మాకు తెలిసిందే ఇది. అలాగే రాహుల్ గాంధీపై ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఉన్నప్పుడు ఆయనపై ప్రత్యక్షంగా హిందువులచే దాడి చేయించారని, అలాగే ఆయనను పర్సనల్గా టార్గెట్ చేసి ఈడీతోనైతేనేమి విచారించడం, అలాగే 2 ఏళ్ల జైలు శిక్ష వేయించడం, ఇదంతా మోడీ కావాలనే చేశారని రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో ఆరోపించారు. దీనిపై మీరేమంటారు? సార్, ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే దిమ్మ తిరిగిపోయింది. 300, 400, 400 ప్లస్ 500 ప్లస్ అని చెప్పారు. ప్రజలు తీర్పు ఉల్టా చెప్పారు. ఇంకో 15 సీట్లు 20 సీట్లు కింద మీద అయితే వీళ్ళు ఇంట్లో కూర్చుంటుండే. ఇలా దురదృష్టమో ఏదో పబ్లిక్ కూడా చెప్పకనే చెప్పారు. అది తట్టుకోలేక ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి పార్లమెంట్లో వాళ్ళకి తోస్తలేదండి. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ ఉన్నారు. ఇప్పుడు ఏం అర్థం కాక మైక్ బంద్ చేస్తలేరా? మీరు చూస్తలేరా? మీరు పత్రికా మిత్రులకు అందరికీ ఓపెన్ కదా. ఇప్పుడు ఏం చేస్తారు? టార్గెట్ ఒకటి రాహుల్ గాంధీ, ఒకటే టార్గెట్. ఎందుకంటే ఎట్లన్నా కింద పరచాలి. ఎందుకని ఇంతకు ముందు ఏమేమి చెప్పలేదు, ఏమేమి బిరుదులు ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారికి. అరే చూడండి, ఒక దేశం భారతదేశానికి వాళ్ళ నాయనమ్మ ప్రాణం త్యాగం చేస్తే ఒక తండ్రి తుకుడలుగా ఇంటికి వచ్చిన ఆ కుటుంబానికి మనం అనొద్దండి. ఒక న్యాయం కొంచెం ఉండాలి. ఎందుకంటే దేశం సేవ చేయాలని వాళ్ళకి ఏం అవసరం వచ్చేది? ఇప్పుడు ప్రజల గురించి కదా. ఒక టీషర్ట్ మీద 4000 కిలోమీటర్ ఎవడో నడిచానండి? దేశ చరిత్రలో ఏ లీడర్ నడిచిండు చెప్పండి? ఇంత పెద్ద నాయకుడిని వీళ్ళు ఎట్లా కింద పరచాలి, ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఏంటంటే అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఎట్లా ఎదుగుతారో వాళ్ళకి ఆ ఓర్వలేక ఇవన్నీ ఇంకా కుట్ర చేస్తారు. ఇది ఒకటి కాదు, ఇంకా చాలా చేస్తారు. వాళ్ళ మీద అటాక్ చేస్తారు, వాళ్ళ కింద పరిచేది పప్పు గిప్పు ఇవన్నీ పేర్లు పెడతానే ఉంటారు. కానీ వాళ్ళు మన రాహుల్ గాంధీ గారు వాళ్ళ టార్గెట్ వేరు. వాళ్ళకి ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలని ఒకటే తపన ఉంది. వాళ్ళు ఇండివిజువల్గా ఎంత విమర్శించినా వాళ్ళు రెస్పాన్స్ గారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతం అట్లా ఉంది. అసంటి కాందన అది ఏంటంటే తండ్రి పోతే కొడుకు పోతే నా కొడుకు, నేను దేశాన్ని గురించి ఇస్తా అనే కుటుంబం అది. దాని గురించి మాట్లాడేది వీళ్ళకి అర్హత లేదు. కానీ ఇక ఏంటంటే ఇప్పుడు బొకలాయించిపోయారు, ఏం అర్థం కాదు. 240కి ఆగిపోయారు. ఇప్పుడు వీళ్ళకి సుధరించక ఇవన్నీ అటాక్లు. పార్లమెంట్లో మాట్లాడడానికి వాళ్ళకి నోరే లేదు. 10 ఏళ్ళలో ఏం చేశారు చెప్పండి అంటే అది కాకుండా ఇది చెప్తారు హిందూ ముస్లిం. ఇదైతే మాకు తెలుసురా నాయన, మీరు ఏం చేశారు కదా చెప్పండి. ఇప్పుడు నీట్లా
లక్షల పిల్లలు రోడ్డు వచ్చిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ గురించి మాట్లాడబట్లే మళ్ళీ హిందూ ముస్లిం మాట్లాడతాం. ఇట్లా పరిస్థితులు ఉన్నాయి ఇలా. అలాగే రాహుల్ గాంధీ గారు అంటే పదవి రాలేదని, అలాగే ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు, కావాలనే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా లోక్సభలో మాట్లాడుతున్నారని ప్రధాని మోడీ అలాగే అమిత్ షా అన్నారు. దీనిపై ఏమంటారు? కావాలనే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా రాహుల్ గాంధీ? సారు మీరు పదవి గురించి అంటున్నారు. పదవి కావాలంటే 2004 నుంచి 2010 వరకు అయితే వాళ్ళ గవర్నమెంట్ ఉండే కదా. 2014 వరకు ఒక్క మంత్రి పదవి తీసుకున్నారా? పోనీ ఒక 6 నెలల గురించి సంవత్సరం గురించి ప్రధానమంత్రి కావచ్చు కదా. ఒకవేళ ఆశ ఉంటే ఎవరికి ఉండదండి. ప్రధానమంత్రి అంటే ఇట్లా కూర్చున్నారు వెయిటింగ్లో. కానీ అసలు మనస్తత్వం కాదు రాహుల్ గాంధీ గారిది. నేను చేయాలని సొంతంగా నేను చేసి ఏమైనా ప్రజలకు చేసి నేను చేయాలని, అది నేను గాంధీ కుటుంబం నుంచే రావాలి నా పేరు అట్లా అని వాళ్ళకి ఉద్దేశం లేదు. అందుకే పాదయాత్ర చేసిరు. ప్లస్ ప్రజలకు ఇవాళ ఏదంటే చేన్లలో పోతురు, రిక్షాల దగ్గర, ఆటోల దగ్గర, డ్రైవర్ దగ్గర, ఒక మెకానిక్ దగ్గర కూర్చొని నేర్చుకుంటుండు. ఈ విషయంపై ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది దేశం అంతా ఈ విషయం మీద. నిన్న లోక్సభలో ఏవైతే వ్యాఖ్యలు పరస్పరం కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు చేసుకున్నాయో, ఒక కాంగ్రెస్ నాయకులుగా రాహుల్ గాంధీకి మీ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉండబోతుంది? చూడండి, రాహుల్ గాంధీ గారు 2004 నుంచి పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. వారికి చెప్పేటంతలో మేము కాము, కానీ వారు ఏ చెప్పినా కరెక్టే చెప్తారు. అట్లా కింద పరిచి ఎవరిని మాట్లాడారు. ఇది బీజేపీ ఏం తోచక ఇది బ్రహ్మాస్త్రం వాళ్ళకి. హిందూ ముస్లిం వేరే తప్పు ఇదేం లేదు. ఇది ఏంటంటే వారు కుల్లా చెప్పారు, బీజేపీకి విమర్శిస్తే హిందూకి విమర్శించినట్టు కాదు. హిందువులు వేరు, బీజేపీ వేరు, ఆర్ఎస్ఎస్ సంఘటన వేరు, హిందువులు వేరు. హిందువులలో ఎన్ని కులాలు వస్తాయి, చాలా కుల మతాలు వస్తాయి. అవన్నీ హిందుత్వం వేరు, ఈ బీజేపీ హిందూ వేరు. అదే చెప్పారు. దాని గురించి క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు కూడా హిందూనే కదా. ఒక హిందుత్వం గురించి గౌరవిస్తారు వాళ్ళు. ఇప్పుడు శంకరుడు ఫోటో తీసారు, చూపించారు. శంకరుని పూజ చేస్తే హిందూ కాదా? రాముని పూజ చేస్తే హిందూ కాదా? దుర్గా తల్లి పూజ చేస్తే హిందూ కాదా? వెంకటేశ్వర బాలాజీ పూజ చేస్తే హిందూ కాదా? సాయిబాబా పూజ చేస్తే కాదా? ఇవన్నీ ఏంటంటే ఏం తోచక, ఎదుర్కోలేక ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాత రాహుల్ గాంధీ గారు కాదండి. ఇప్పుడు వారు రూట్ వే చేసుకున్నారు. వాళ్ళ రూట్ మీద నడిచేటోళ్ళు వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి 3 చెరువులు నీళ్ళు దాపిస్తారు. ఆ బాధతోని తట్టుకోలేక నోరు లేక వాళ్ళు అట్లా మాట్లాడుతారు, కింద పడదామని. ఇవన్నీ కావు. రాహుల్ గాంధీ గారు కరెక్ట్ లీడర్. ఎందుకంటే నేను చూసినప్పటి నుంచి ఒకవేళ అధికారమే కావాలంటే ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏం తసేపు అండి. మన్మోహన్ సింగ్ గారు తప్పండి అంటే ఓ సంవత్సరం అని చేస్తుండే, మాజీ ప్రధానమంత్రి అవుతుండే కదా. అట్లా అవసరం లేదనుకున్నారు, యాదవ్ పెట్టుకొని. లేకపోతే సోనియా గాంధీ గారు అవుతుండే. వారు కూడా వద్దు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఒక పద్ధతి ఉంది, ఒక నిబద్ధత ఉంది. అసొంటి కుటుంబం వీళ్ళు ఏమన్నా కూడా ఏం పరకూడదని పబ్లిక్ మేలుకున్నారు, జాగ్రత్త అయ్యారు. ఈ భారతదేశం తెలంగాణ ప్రజలు అంత జాగ్రత్త ఉన్నారు. కొంచెంసేపు విమోచనం ఎంతసేపు నడుస్తుందండి? అన్న తమ్ముళ్ళ కొట్లాట, కులంలో కొట్లాట, మతంలో కొట్లాట ఎవరికి మంచి చేసిందండి? మీరు ఏదైనా పని చేయండి, సేవ చేయండి. పబ్లిక్ సర్వెంట్, మీరు పబ్లిక్ సేవ చేయడానికి వచ్చి సేవ చేయండి. హిందూ ముస్లిం టాపిక్ని బీజేపీ పార్టీ ఎప్పుడు బ్రహ్మాస్త్రంలా వాడుకుంటుందని, అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు, బీజేపీ పార్టీలోనే హిందువులు లేరు, కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు. అలాగే రీసెంట్గా ఏదైతే లోక్సభ ఎలక్షన్స్ జరిగాయో, లోక్సభ ఎలక్షన్స్లో పోయినసారి అయితే 303 సీట్లు వస్తాయి, ఇప్పుడు 240 సీట్లకు పరిమితం అయ్యారు. కాబట్టి వీళ్ళు మళ్ళీ హిందూ ముస్లిం టాపిక్ పైకి తెరలేపి దీని మీదే పబ్బం గడుపుకునే పని చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఏక్నాథ్ అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.